వచనం 4వ వచనాలు మనం చదివితే ఆయన అడవి తేనె ఆ యొక్క మిడతలను తినేటటువంటి వాడు, అంటే బీన్స్ లాంటి చిక్కుడుకాయలు లాంటివి అన్నమాట. వాటిని తింటూ ఎంతో తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఒంటే చర్మాలను కప్పుకుంటున్నాడు. ఏదో ఎంత ఉన్నతమైనటువంటి రీతిలో హైఫై టైప్లో లేడు. ఈ దినాల్లో అనేక మంది సేవకులు కూడా ఏసీ ఉండాలి, తప్పులేదు, ఒకవేళ ఉంటే మంచిదే, కానీ కేవలము ఏసీ ఉంటే తప్ప నేను అక్కడ మీటింగ్కి రాను అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఫస్ట్ క్లాస్లోనే నేను ట్రావెల్ చేస్తాననే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా గమనించండి, ఒక బాప్తిసం ఇచ్చే యోహానుకున్న తగ్గింపు మనకుంటే, ప్రభు మనల్ని ఎంతగా హెచ్చిస్తున్న కొలది మనం అంతగా తగ్గించుకుని వాడబడితే ప్రభు ఇంకా మనల్ని వాడుకుంటాడు. ఆయన ఇంకా అనేక ఆత్మలను మన ద్వారా ఆయన తీసుకుని వస్తూ ఉంటాడు. నీవు ఒక క్రైస్తవుడు అయి ఉండొచ్చు, నీవు దేవుని బిడ్డవై ఉండొచ్చు. గొప్ప వాటి ఎందు కాక తగ్గు వాటి ఎందు నువ్వు మనస్సు కలిగి ఉండాలి పిల్లరా. నీ కలిగి ఉన్న వాటి ఎందు ఏవో గొప్పలు చెప్పుకుంటారు కొంతమంది, తమ క్రైస్తవ జీవితాన్ని గురించి, తమకు వచ్చిన కళలను గురించి, తమకున్నటువంటి దర్శనాన్ని గురించి, తమకున్న క్రైస్తవ అనుభవాన్ని గురించి విపరీతమైన ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అది దేవుని చిత్తం కాదు, అది దేవుని యొక్క లక్షణం కాదు, అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మనస్సు కాదని యేసునామమున నేను నీకు మనవి చేస్తూ ఉంటున్నాను. యూ నీడ్ టు హ్యావ్ ఎ హ్యూమిలిటీ ఆఫ్ ఎ సర్వెంట్. ఒక సేవకునికి ఉన్నటువంటి తగ్గింపు, ఎందుకంటే యేసయ్య కూడా అదే రోల్ మోడల్ మనకు చూపించాడు. ఆయన పళ్ళెములో నీళ్లు తీసుకొని శిష్యుల పాదాలు కడుగుతూ ఒక సేవకుడిగా, ఒక పనివాడిగా తను తగ్గించుకున్నాడు. ఈ దినాన్న నీవు నేను కూడా అలాంటి తగ్గింపుతో మనము దేవుని కొరకు సాక్షులుగా జీవించవలసిన వారంగా ఉండాలి. బాప్తిసం ఇచ్చే యోహాను ఇలా అన్నాడు, ఆయన యొక్క చెప్పుల వారును, ఆయన షూ లేస్ని విప్పడానికి నేను యోగ్యుడను కాదు అన్నాడండి. ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి. ఎంత మంచి ఆశ! ఈ దినాన్న యేసు కాదు హెచ్చింపబడవలసింది, సేవకులు అయిన మాలాంటి వారు మమ్మల్ని మేము హెచ్చించుకుంటున్నాం. యేసును పక్కన పెడుతున్నాం, యేసు సిలువను మా వెనకకు త్రోసివేస్తుంటున్నాం. కానీ దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న నీవు నేను కూడా యేసు సిలువను ముందుంచి సిలువ వెనక మనం మరుగు చేయబడాలి, మన పరిచర్య మరుగు చేయబడాలి. మనం ఏదో కొంత కానుక ఇచ్చి చాటింపు వేయించుకోవాలను సంఘములో ప్రకటించాలి, మన యొక్క పేరు ప్రకటింపబడాలి, మన వంశం ప్రకటింపబడాలి, గొప్ప పేరు మనకు రావాలని ఆశించడం అది దేవుని యొక్క మనస్సు కాదు. ఆయన సిలువ వెనక నువ్వు దాగి ఉండు. నువ్వు ఎంతైనా సమర్పణతో ఆయన కొరకు ఇవ్వు, ఆయన కొరకు ఏదైనా నువ్వు చేయి. రహస్యమందు చూచున్నటువంటి నీ తండ్రి నీకు ప్రతిఫలాన్ని నీకు అనుగ్రహిస్తాడు. లెట్స్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎ హ్యూమిలిటీ. అటువంటి తగ్గింపును దేవుడు మనకు దాయిచ్చేయను గాక. చివరిగా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు, honesty of a steward. If you want to be a witness for the Lord, you need to have a honesty of a steward. ఒక గృహ నిర్వాహకునికి ఉన్నటువంటి నమ్మకత్వాన్ని నీవు నేను కలిగి ఉండాలి. ఆయన నీకు ఒక పరిచర్య అప్పగించి ఉండొచ్చు, ఆ పరిచర్యలో నువ్వు నమ్మకముగా ఉండు. ఆయన నీకు సంఘములో ఒక పని అప్పగించి ఉండి ఉండవచ్చు, ఆ పనిలో నువ్వు నమ్మకముగా ఉండు. నీవు ఇతరుల పనులను చూసి పోటీ పడవద్దు, వారి వలె నేనుండలేకపోతున్నానని చింతపడవద్దు. నీ పనిలో నువ్వు నమ్మకముగా ఉండు. మోషేను గురించి దేవుడు అదే చెప్పాడు, నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు, నీవు కూడా నమ్మకమైన వానిగా ఉండు, అపనమ్మకస్తుడిగా ఉండొద్దు. ఈనాడు యేసయ్యకు అపనమ్మకస్తులైనటువంటి కుమారులు కుమార్తెలు కోగలలుగా ఉన్నారు. వారు రక్షింపబడ్డామంటారు, బాప్తిసం తీసుకున్నామంటారు, కానీ వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. వారు దేవునికి నమ్మకంగా ఉండరు. నమ్మకంగా వారి సమయాన్ని ఎవరు, నమ్మకంగా వారి ధనాన్ని ఎవరు, నమ్మకంగా వారి యొక్క శక్తిని ఆయన కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు వినియోగించరు. నీవు యేసయ్య కొరకు ఒక బలమైన సజీవ సాక్షిగా నిలిచుండాలని ఆశపడుతున్నావా? అలా అయితే ఈ 5 లక్షణాలని జ్ఞాపకం ఉంచుకో. మొదటిది, యు నీడ్ టు హ్యావ్ ఎ హార్ట్ ఆఫ్ ఎ షెపర్డ్. సెకండ్లీ, యు నీడ్ టు హ్యావ్ ఎ హెడ్ ఆఫ్ ఎ స్టూడెంట్. థర్డ్లీ, యు నీడ్ టు హ్యావ్ a hardness of a soldier. Fourthly, you need to have humility of a servant. Fifthly, you need to have honesty of a steward. కాపరికి ఉన్నటువంటి మనస్సు, ఒక విద్యార్థికి ఉన్నటువంటి యొక్క మనస్సు, ఒక సైనికునికి ఉన్నటువంటి దృఢత్వము, ఒక సేవకునికి ఉన్నటువంటి తగ్గింపు, ఒక గృహ నిర్వాహకునికి ఉన్నటువంటి నమ్మకత్వం నీవు నేను కలిగి ఉన్నప్పుడు ఆయన నిన్ను నన్ను బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క పరిచర్య మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా టెలిఫోన్ చేయండి, లెటర్స్ రాయండి, ఈ మినిస్ట్రీని సపోర్ట్ చేయండి. మరి సమారిటన్ చిల్డ్రన్ హోమ్లో 30 మంది అనాథ పిల్లలు ఉన్నారు. ఆ పరిచర్యలో కూడా మీరు పాలుపంపులు పొందొచ్చు. ఓపెన్ డోర్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి పరిచర్యల గురించి తెలుసుకోవాలంటే దయచేసి మమ్మల్ని సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ చివరి దినాలలో నీ కొరకు పనివారు కావాలి, నీ కొరకు సాక్షులు కావాలి. అలా మేము ఉండాలి అంటే మేమేం చేయాలో ఈ దినాన్న 5 గుణ లక్షణాల ద్వారా మేము ఎలాగూ
ప్రభువా నీ కొరకు సాక్షులుగా ఉండగలమో తెలియచేశారు. అలా ఉండినట్లు కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను ముట్టమని స్వస్థపరచమని యేసు నామమున వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.